బ్రేకింగ్ చూస్తున్నాం. సాహితీ ఇన్ఫ్రా కేసులో సినీ నటుడు జగపతి బాబును ఈడీ విచారించింది. జగపతి బాబును 4 గంటల పాటు ప్రశ్నించింది ఈడీ. సాహితీ తరపున పలు ప్రకటనలో నటించారు జగపతి బాబు. సాహితీ లక్ష్మీనారాయణ కంపెనీ అకౌంట్ నుంచి జగపతి బాబుకు నగదు బదిలైనట్లు గుర్తించారు. పెద్ద మొత్తంలో డబ్బులు బదిలీపై ఆరా తీశారు ఈడీ అధికారులు. ఈడీ విచారణకు జగపతి బాబు హాజరయ్యారు. సుమారు 4 గంటల పాటు పలు ప్రశ్నలు సంధించింది ఈడీ. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, సాహితీ ఇన్ఫ్రా కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం ముందు ఈ రోజు నటుడు జగత్ బాబు హాజరు కావడం జరిగింది. సుమారు 4 గంటల పాటు జగత్ బాబుని సుదీర్ఘంగా ఈడీ అధికారులు విచారించి ఆయన యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు. సాహితీ ఇన్ఫ్రాకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే ఈడీ అధికారులు ఈసీఆర్ కింద ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద కేసు నమోదు చేసుకొని దాదాపు అనేక చోట్ల సోదాలు కూడా చేశారు. ఇటీవల కాలంలో సాహితీ ఇన్ఫ్రా సంబంధించినటువంటి లక్ష్మీనారాయణ కూడా ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. గతంలోనే ఈ కేసుని సిసిఎస్ పోలీసులు నమోదు చేసిన తర్వాత కేసు ఆధారంగా ఈడీ అధికారులు ఇందులో మనీ లాండరింగ్ యాక్ట్ ఉల్లంఘనకు పాల్పడ్డారన్న కోణంలో ప్రధానంగా ఈడీ అధికారులు రంగంలో దిగండి. అయితే ఇందులో డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగినటువంటి పలువురు సినీ సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలపై కూడా ఈడీ అధికారులు పూర్తిగా ఆధారాలు సేకరించారు. ఇందులో భాగంగానే ఈ రోజు జగపతి బాబు ఈ సాహితీ ఇన్ఫ్రా సంబంధించినటువంటి విషయంలో ప్రకటనలు చేసినటువంటి జగపతి బాబు మనీ ట్రాన్సాక్షన్ జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఈడీ అధికారులు సుదీర్ఘంగా అతన్ని విచారించి ఆయన స్టేట్మెంట్ కూడా నమోదు ఎప్పుడు అందుబాటులో ఉన్నా ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉండాలంటూ కూడా జగత్ బాబుని ఈడీ అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద జగత్ బాబు నగదు ఏ విధంగా బదిలీ కావడం జరిగింది, అది అఫీషియల్ గా జరిగిందా అన్అఫీషియల్ గా జరిగిందా అన్న దానిపై కూడా ఈడీ అధికారులు అన్ని ఆధారాలు సేకరించారు. రైట్, థ్యాంక్ యూ సునీల్.